గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఎవరిని వివాహం చేసుకోవాలో వివరిస్తాను. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలలో ఏ నక్షత్ర జాతకులకు అశ్విని నక్షత్ర జాతకులకు కంపాటబిలిటీ అనేది కుదురుతుంది, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, అసలు ఎందుకు చేసుకోకూడదో రీజన్తో సహా వివరిస్తానండి. ముందుగా ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్పుకొని ఆ తర్వాత అశ్విని నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే అమ్మాయి అశ్విని నక్షత్రంలోనే జన్మించి అబ్బాయి కూడా అశ్విని నక్షత్రంలోనే జన్మిస్తే వివాహం చేసుకోవచ్చా అండి, పొంతన కుదురుతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ అశ్విని నక్షత్రంలో జన్మించినా సరే వివాహం చేసుకోవచ్చండి. కానీ దానికి కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే పాదం అవ్వకూడదు, ఒకే నక్షత్రం అయినప్పటికీ కూడా ఒకే పాదం అవ్వకూడదు. రెండవ కండిషన్ ఏంటంటే అమ్మాయి పాదం అబ్బాయి తర్వాత ఉండాలండి. ఉదాహరణకు అబ్బాయి అశ్విని నక్షత్రం 1వ పాదంలో జన్మించాడు అనుకోండి, అమ్మాయి 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ 4వ పాదంలో కానీ జన్మించి ఉండాలి. ఒకవేళ అబ్బాయి 2వ పాదంలో జన్మిస్తే 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయిలను మాత్రమే వివాహం చేసుకోవాలి. అమ్మాయి పాదం అబ్బాయి పాదం కంటే వెనక ఉండాలి. అబ్బాయి ముందు వరుసలో ఉండాలి, అమ్మాయి వెనక వరుసలో ఉండాలి. అలా అయితేనే అశ్విని నక్షత్ర జాతకులు వివాహం చేసుకోవచ్చండి. అంటే అదే నక్షత్రంలో జన్మించిన వారిని. ఇక అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారిని, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిని, హస్త నక్షత్రం చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారిని, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారిని కూడా అశ్విని నక్షత్ర జాతకులు వివాహం చేసుకోకూడదండి. ఎందుకంటే కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి వీరికి బకోట దోషం ఉంది. రాశికోటం అనేది అనుకూలంగా లేదు, గొడవలు ఎక్కువగా అవుతాయి. రోహిణి మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారికి వీరికి కూడా బకోట దోషం ఉన్నప్పటికీ కూడా పాయింట్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయండి. వీరు తప్ప ఆప్షన్ లేదు అనుకుంటేనే రోహిణి మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోండి. ఉత్తర 2, 3, 4 పాదాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు, బకోట దోషం ఉంది. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి మీకు నాడీ దోషం ఉంది, ఏకనాడీ దోషం ఉంది. కాబట్టి సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. హస్త నక్షత్ర జాతకులను కూడా మీరు చేసుకోకూడదు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు బకోట దోషం ఉంది, కాబట్టి వారిని కూడా చేసుకోకూడదు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు ఏకనాడి దోషం ఉందండి. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు కాబట్టి వివాహం అనుకూలం కాదు. అంటే అశ్విని నక్షత్ర జాతకులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే కృత్తిక 2, 3, 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారిని అస్సలు వివాహం చేసుకోకూడదు. అయితే రోహిణి మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. వీరిరువురికి మీకు పాయింట్లు ఎక్కువగా వస్తున్నాయి కానీ దోషం సూచిస్తుంది కాబట్టి వీలైతే రోహిణి మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారిని కూడా అవాయిడ్ చేయండి. ఇక మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరంటే భరణి నక్షత్రంలో జన్మించిన వారండి. అశ్విని భరణి ఈ 2 నక్షత్రాలు కూడా చాలా బాగా కలుస్తాయి. 94% అని చెప్పవచ్చండి.
100% ఇంత శాతం అనుకూలత అని ఎలా లెక్కిస్తున్నారు అనుకోవచ్చండి. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళనంలో 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాన్ని పక్కపక్కన పెట్టుకుని అమ్మాయి ఏ నక్షత్రంలో జన్మించింది, అబ్బాయి ఏ నక్షత్రంలో జన్మించాడు, అమ్మాయి అబ్బాయి ఏ పాదంలో జన్మించారు, ఏ రాశిలో జన్మించారు అని చూసుకుని బకోట దోషం ఏమైనా ఉందా, నాడీ దోషం ఏమైనా ఉందా, ఏక నక్షత్ర దోషం ఏమైనా ఉందా, గణకోట దోషం ఏమైనా ఉందా, ఇలా అన్నీ చూసుకుని 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో చూస్తామండి. ఒకవేళ 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహం అనుకూలం కాదండి. వారిరువురికి వివాహం చేయొద్దు అని చెప్పేస్తాము. 18 కంటే ఎక్కువ పాయింట్లు వస్తేనే వివాహానికి అనుకూలం. కాబట్టి వాటిని ఆధారంగా తీసుకుని ఈ ఫలితాలు అనేవి చెప్తున్నాను. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు భరణి నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు, 94% అనుకూలం. అశ్విని నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు, 90% అనుకూలం. కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం. మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం. పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం. మఘ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. పుబ్బ ఏమో 89% అనుకూలం. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. చిత్త 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 78% అనుకూలం. స్వాతి నక్షత్రానికి మీకు 75%. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి 78% అనుకూలం. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం. మూలా నక్షత్రానికి మీకు 90% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 93% అనుకూలం. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. శ్రవణ నక్షత్రానికి మీకు 78% అనుకూలం. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 57% అనుకూలం. శతభిష నక్షత్రానికి మీకు 79% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మీకు 82% అనుకూలం. రేవతి నక్షత్రానికి మీకు 89% అనుకూలం అండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం వారు అశ్విని నక్షత్రం వారికి బెస్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చండి. వీరిరువురి దాంపత్యం చాలా బాగుంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రానికి మీకు బాగా సెట్ అవుతుంది. మొత్తం మీద అశ్విని నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే భరణి, కృతిక 1వ పాదం, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం మాత్రమే, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ నక్షత్రంలోని 4 పాదాలు, అనురాధ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, శ్రవణ, ధనిష్ట నక్షత్రంలోని అన్ని పాదాలు, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, అలాగే అశ్విని నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులను మీరు వివాహం చేసుకోవచ్చండి. ఎవరిని చేసుకోకూడదంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులను మాత్రం అస్సలు వివాహం చేసుకోవద్దు. అయితే మిగిలిన 2 నక్షత్రాలు రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అంత అనుకూలం కాదండి. అంటే బార్డర్లో ఉన్నారు వీరు, చేసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి.
ఈ వివాహ పొంతన అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళన ప్రకారం చెప్పబడినవండి. అంటే అష్ట అంటే 8 అని అర్థం అండి. అమ్మాయి అబ్బాయి నక్షత్రం పాదాల బట్టి 8 కోటాలను చూసుకుని వాటి ఆధారంగా ఈ ఫలితాలు అనేవి చెప్పబడినవి. కాబట్టి చాలా వరకు యాక్యురేట్గా ఉంటాయండి. వీటి ఆధారంగా మీరు వివాహం చేసుకోవచ్చు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీల లక్షణాలు పురుషుల లక్షణాల గురించి, మేషరాశి వారికి ఎలా ఉంటుంది, మేషరాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందన్న అంశం పైన చాలా క్లియర్గా స్పెషల్ వీడియోస్ చేశామండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.